ఇప్పుడు అంబ్రెల్లా కట్ గౌన్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. పైన బాడీకి ఒక కలర్, కింద టాప్కి ఒక కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందు బాడీ కోసం ఈ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు 12 తీసుకుంటున్నాను. మెడ భాగానికి 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు మెడ భాగం లూజ్ కూడా 2.5. ఇప్పుడు పొడవు 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ భాగం కూడా 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ పై నుంచి కింద భాగానికి 4.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ చంక దగ్గర లూజ్ భాగం 6.5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం. ఇప్పుడు బాడీ లూజ్ నడుం భాగం దగ్గర 6 తీసుకుంటున్నాను. నడుం భాగం లూజు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి కిందకి మార్కింగ్ దగ్గరికి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు బాడీ ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి ఇలా షోల్డర్ భాగం దగ్గరికి ఇలా డౌన్ చేసుకోవాలి. ఈ కింద నుంచి ఇలా లోతు తీసుకోవాలి, ఇలా చంక భాగం దగ్గరికి. ఇప్పుడు మెడ భాగం లోతు తీస్తున్నాను. ఇలాగా కొంచెం రౌండ్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు వెనక భాగానికి ఎదర భాగానికి ఒకే మెడ తీస్తున్నాను. ఈ విధంగా ఎదర భాగం వెనక భాగం వస్తుంది. ఇప్పుడు వెనక భాగం కోసం మధ్యలో ఉక్సులు వేసుకోవచ్చు, లేదంటే జిప్ అయినా వేసుకోవచ్చు. మధ్యకి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 భాగాలు, ఇవి రెండింటికి మళ్ళీ ఓపెన్ సైడ్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. ఇవి ఇలా 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి కింద భాగం కలర్ తీసుకుంటున్నాను చేతుల కోసం. ఇప్పుడు ఇది రెండు పొరల మీద ఎలా ఉంది. దీన్ని మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే ఇది చేతుల కింద భాగం కోసం. ఇప్పుడు పైన హ్యాండ్స్ కట్ చేయాలి లోతు కోసం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. రెక్క చేతులు లాంటివి కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు పొడుగు 3.5 తీసుకుంటున్నాను. కింద అయితే ఏమీ ఫోల్డ్ అవ్వదు. ఇంకా ఈ 1/2 ఇంచ్ పైన ఖర్చు భాగం కోసం వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ తీసుకోవాలి ఈ స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు లూజు 6 తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకుంటున్నాను లోతు కోసం, అంటే చంక లోతు. ఇప్పుడు పైనుంచి కొంచెం రౌండ్ చేసుకోవాలి లోతు కోసం, ఇలా తీసుకోవాలి. ఇది కింద భాగం కోసం, ఇది పైన, ఇది ముందు కుట్టేసుకోవాలి. పైన కుట్టుకున్న తర్వాత పైన చేతులు అతుక్కోవాలి. ఇప్పుడు ఈ మధ్య భాగం దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద భాగం కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది క్లాత్ 2 పొరల మీద ఉంది. కోన్ షేప్ మోడల్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ 6 ఇంచెస్ కాబట్టి ఈ షేప్ దగ్గర 6 తీసుకోవాలి మనం. ఇటు సైడ్ ఒకేలా చూసుకునేలాగా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పొడవు తీసుకోవాలో ఇలా చూసుకోవాలి. అంటే నేను 15 తీసుకుంటున్నాను, 15.5. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కరెక్ట్గా రావడం కోసం 23 తీసుకుంటున్నాను. 1/2 ఇంచు ఇక్కడికి కటింగ్ కోసం తీసుకోవాలి, అంటే 23. ఇదే 23తో ఈ పైన కోన్ షేప్ దగ్గర నుంచి 23 మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ కోసం, కటింగ్ కోసం ఇది అసలు మార్కింగ్ స్టిచ్చింగ్ వరకు వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే లోపల ఫోల్డింగ్ కోసం సరిపోతుంది. ఇది ఇప్పుడు కింద భాగానికి పైన బాడీ కలర్ తీసుకోవాలి. టూ ఇంచెస్ తీసుకుంటున్నాను బాడీకి కింద బార్డర్ కోసం.
ఇప్పుడు ఈ ఖర్చు భాగానికి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.